ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు? వెళ్ళిపోదామా లీవ్ వస్తుంది అని మనకు అందరికి ప్రతి ఒక్కరికి ఆ వయసులో అట్లే ఆలోచించారు. అది పాఠశాల. ఇప్పుడు మన ఆశ్రమం వచ్చి జ్ఞానశాల అన్నమాట. మన వాళ్ళు ఏం చేసినారు అని మనకు దాని ఒక రకంగా పద్యంగా చెప్పాలంటే మన ఆశ్రమం గురించి కానీ మన దేశం గురించి కానీ మన ధర్మం గురించి కానీ అంటే కన్నా కలదు రవంత దర్పం ముఖంబున వాక్కున నా మనసు నిర్మలినము గాన నేను భారతీయుడు గాన దేశానికి ప్రాణాలు అర్పించిన వీరులు కలది నా దేశం గాన నా ఆశ్రమ పవిత్రము గాన నేను ఆశ్రమ వాసిని గాన గుండెల నిండుగా భారతదేశ పరమ పవిత్ర భావన అమ్మవారికి అర్పించి నిలిపితింగా కాన కలదు రవంత దర్పం ముఖంబున వాక్కున అనేది ఒక అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్వాతంత్రం ప్రస్తుతం మన దేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న ఎన్నో సంఘటనల కారణంగా మాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మన దేశం ఎలాంటి స్వాతంత్రం సంపాదించింది. కానీ త్వరలోనే నా దేశ ఆడపడుచులందరూ సురక్షితంగా మన భారతదేశంలో తిరగాలని కోరుకుంటున్నాను. అప్పుడే కదా మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందని నమ్మగలం. దానికోసం మా ఫ్రెండ్స్ అంతా గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై. దాటుకుంటే ఇది మళ్ళీ గుర్తుండదు మాకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రైట్. ఆయనకు ఒక ఇది రోజు స్వతంత్ర దినోత్సవంగా ఏమన్నా అందరికీ తినిపించాలని ఆయన మనసులో ఆలోచన చేరి ఈ రోజు నోట్లో నీళ్లు ఊరి నేను ప్రేక్షకుడు, మనకంతా మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అంతేకాకుండా మనం అందరినీ మనం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక చోట చేరి ప్రశ్నలకు సమాధానాలు దొరికేంత వరకు మారి ఆయన ఎవరు అని అంటే కన ఇప్పుడు ఈరోజు చాలా బాగా ఉంది. ఆయన మురళి గొట్లూరి, ఆ టీ వచ్చి మూర్తి గొట్లూరి బ్రదర్ సాధించింది ఈరోజు. వీళ్ళు హెల్ప్ చేసిండే వాళ్ళు. ఇప్పుడు ఈ వంట అందించిన మురళికి, టీ స్పాన్సర్ చేసిన మూర్తికి, వీళ్ళకి సహకరించిన వెంకటేష్, మళ్ళీ సకల గోపాలకృష్ణమూర్తికి మన ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 3,50,000 మంది ఉరికంబం ఎక్కినారు. మామూలుగా ఇంకా కాల్చి వేయబడి ఉండేవాళ్ళు కాదు. ఉరికంబము దేశం కోసము, దేశ స్వతంత్రం కోసము 3,50,000 మంది ఉరికంబం ఎక్కినారు. 3,50,000 అంటే ఇంకా ఆస్తులు పాస్తులు అవయవాలు పోగొట్టుకునే వాళ్ళంటే ఇంకా ఎన్ని లక్షల లెక్కే లేకుండా ఉంటారన్నమాట. వాళ్ళ పేర్ల గురించి మనకుండే తక్కువ టైంలో మనం మాట్లాడుకోదలుచుకుంటే కన్నా మన దేశం నుంచి మొదలు పెడితే అల్లూరి సీతారామరాజు, లేదు మనకు ఇంకా పొట్టి శ్రీరాములు, నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, పెండేకంటి వెంకట సుబ్బయ్య, మదనపల్లిలో కూడా నూతి రాధాకృష్ణయ్య, మన మొలకల్చేరు మండలంలో కడప కోటిరెడ్డి, తంబాళ్ళపల్లిలో టిఎన్ విశ్వనాథ్ రెడ్డి, మనకి ఇంకేమిటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వతంత్ర పోరాటం కంటే ముందు ఆయన ఎంత పోరాటం చేసినా ఆంగ్లేయులకు ఎంత భయం ఉండిందంటే ఆయన తలను ఉడి తీసిన తర్వాత ఒక 30 సంవత్సరాలు వేలాడదీశారన్నమాట. అంటే ఇంత భయంకరంగా మేము చేస్తామని. అట్లా చాలామంది ఇట్లా ఉండేవాళ్ళు. అంటే మనకు దేశవ్యాప్తంగా చూసుకుంటే కన్నా భగత్ సింగ్, మనకు ఆజాద్ చంద్రశేఖర్, హజ్బుల్లా ఖాన్, అంతేకాకుండా మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకంటే నరందల్ గరందల్లో అంటే లాల్ పాల్ త్రయం తెలుసు కదా, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్. కావాలంటే గూగుల్లో చూస్తే రాజా పోరస్ అని వస్తుంది. పురుషోత్తముడు అంటే రాకపోవచ్చు కదా, మనకు పాఠ్యాంశాల్లో లేదు. ఆయన పురుషోత్తముడు ఆయన అప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఆయన అంత ప్రపంచాన్ని విశ్వ విజేతగా మనం పాఠాల్లో పెట్టినారు. కానీ ఆయన తరిమిన పురుషోత్తముడి గురించి చాలా తక్కువ ఉంది.
ఆ పురుషోత్తముడు ఆయనకి ఇక్కడ వస్తే ఆయనకు గురువు కూడా మీరు భారతదేశంలోకి పోవద్దు అని అంటే కన్నా ఎందుకు భారతదేశంలోకి పోవద్దు అని అరిస్టాటిల్ ఆయన గురువు ఎందుకు చెప్పినాడంటే తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆయన 17 సార్లు గోరీ మహమ్మద్కు ఆయన క్షమాభిక్ష పెట్టి 18వ సారి ఆయన నిర్దేశించినాడు అనమాట. ఇట్లా చాలామంది అంటే మనకు చెప్పేదానికి చేస్తాను చాలా వరకు ఉంటాయి. మరి ముఖ్యంగా 1800లో 1750లో పుట్టి 1800 తమిళనాడులో, మన తమిళనాడు అంటే పాండ్య కట్టిబొమ్మను వస్తాడు గుర్తుకు. ఆయన కూడా పెద్ద పోరాటం చేసినాడు. పెద్ద మురుదు చిన్న మురుదు అని వీళ్ళు ఒక రాజు దగ్గర సైనికులుగా ఉంటారు. అప్పుడప్పుడే ఆంగ్లేయులు ఇచ్చినారు 1780 నుంచి 1800 వరకు. వచ్చినప్పుడు వాళ్ళు విపరీతమైన శివభక్తులు. ఆ శివభక్తులు అయితే వాళ్ళను ఎట్లా పట్టుకునేదానికి కాలేదు, వీళ్ళతో ఆంగ్లేయులతో కాలేదు. ఆ పోరాటం వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళ తాను వీళ్ళు చనిపోతాడు కానీ పోరాటం చేసేది కాలేదు. అయితే ఆయనలో నువ్వు గన రాకపోతే శివాలయం కొట్టేస్తామని అంటారు వాళ్ళు దొరకపోతే. అట్లా శివాలయం కొట్టేస్తారని భగవత్ ప్రీతితో భగవత్ భక్తితో వాళ్ళిద్దరూ పెద్ద మురుదు చిన్న మురుదు అనే వాళ్ళు వచ్చి అక్కడికి వస్తే కనుక వాళ్ళని ఉరి తీసేస్తారు. ఉరి తీసే సమయంలో వాళ్ళు కోరుకున్న కోరిక ఉంటే మీరు మా తలను ఆ శివుని వైపు పెట్టి ఉరి తీసేట్టుగా చేయండి అంటే ఎంత గొప్ప దేశభక్తులు ఉన్నారు మన దేశంలో అనేదానికి ఒక ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అయితే కనుక మహారాష్ట్రలో ఆయనే మనకు బాలగంగాధర తిలక్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే స్వరాజ్యం నా జన్మహక్కు అనే దాంట్లో స్వరాజ్యం నా జన్మహక్కు అని ఆయనకు మనకు బాలగంగాధర తిలక్ వస్తే చాపేకర్ బ్రదర్స్ ముగ్గురు ఉంటారు. దామోదర్ హరి, వినాయక్ హరి, బాలకృష్ణ హరి. వీళ్ళు దాదాపు వాళ్ళ ముగ్గురు ఒకే సంవత్సరంలో 1889 నుంచి 88-89 మధ్య ముగ్గురిని ఒకే ఇంట్లో వృద్ధి చేస్తారు. ఎందుకు చేసినారంటే విక్టోరియా మహారాణి ఇక్కడ వస్తూ ఉంటుంది మహారాష్ట్రకి. ఆ వచ్చేటప్పుడు కొంచెం ప్లేగ్ వ్యాధి ఉంటుంది. ఆ ర్యాండా అనే ఒక అధికారి అందరి ఇళ్ళలోకి దూరి మహిళలతో విచక్షణ రహితంగా చేసి అది చేసేటప్పుడు అప్పుడు దాదాపు 19 నుంచి వాళ్ళు ఇది ముగ్గురు బ్రదర్స్ 19 నుంచి 22 సంవత్సరాల మధ్య యువకులు అన్నమాట. వాళ్ళు చెల్లించిపోతారు, తట్టుకోలేరు. నా భరతమాతకు ఇంత అన్యాయం జరుగుతుంటే మేమేం చేయలేమని. విక్టోరియా రాణి వచ్చే రాక ముందు విక్టోరియా రాణి విగ్రహం ఉంటే ఆయిల్ అంతా పోసేసి వీళ్ళైతే ఎవరు ఉంటారో వాళ్ళ కోసం వెతికి వాళ్ళను చంపేస్తారు. వాళ్ళ కత్తులు తీసుకొని వాళ్ళు చీల్చి చెండాడేస్తారు. అంటే అప్పుడు తర్వాత వాళ్ళు దొరుకుతారంటే వీళ్ళ పేర్లు పెద్దగా చరిత్రలో రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. చాపేకర్ బ్రదర్స్. ఇంకోటి అంటే మనకు భగత్ సింగ్ గురించి, మన పోరాటంలో భగత్ సింగ్ గురించో, చంద్రశేఖర్ ఆజాద్ గురించో, అశోకుల గురించో, లేదంటే రాంప్రసాద్ బిస్మిల్ గురించో, జానకిరామ్ బోస్ గురించో అప్పుడు వాళ్ళ ముగ్గురు తిన్నారు. వీళ్ళ ముగ్గురికి పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్ అయితే లాస్ట్ చిత్తచివర ఇక్కడ ఎవరున్నా దొరికిండే వాళ్ళు మనలో ఉండే అస్మదీయులతోనే దొరికినారు. ఎక్కడ వాళ్ళు పట్టుకునేది కాదు. ఆయన ఉండేటప్పుడు ఎక్కడో ఆయన పోరాటం చేసేదానికి. ఇంకోసారి అంటే భగత్ సింగ్ జైల్లో ఉంటే జైలు కూడా బద్దలు కొట్టేస్తామని చెప్పినాడు ఎవరు, చంద్రశేఖర్ ఆజాద్. ఆయన ఉంటే ఆయన దగ్గర ఒక వెపన్ ఉండింది. ఆంగ్లేయులంతా అధికారులు వచ్చినారు. ఆ వస్తే ఆయన వాడిండేది 4 బుల్లెట్లు. ఆ 4 బుల్లెట్లకు దాదాపు 20 మందిని చెప్పినాడు. ఇంకా 2 బుల్లెట్లు ఉన్నాయి. 2 బుల్లెట్లతో చుట్టూ దగ్గరికి వచ్చాను కాల్సి లాస్ట్లో ఇంక నేను వాళ్ళు దొరికిపోతానని చెప్పి నా దేహం ఆంగ్లేయులకు దొరకకూడదని చెప్పి ఆయనే కాల్చుకొని పరమపలించిన గొప్ప మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఇట్లే అయితే మన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి వస్తే ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేస్తూ 10 సిపాయిలు తిరుగుబాటు మీకు గుర్తుంటుంది. అంతకుముందే వీరమంగళ్ పాండే ఎందుకు మంగళ్ పాండే కూడా ఏం చేస్తాడంటే కనుక ఆంగ్లేయులకు విభజించి పాలించేది ఒక పెద్ద స్ట్రాటజీ అన్నమాట. ఆ స్ట్రాటజీ ఏం చేస్తారు వాళ్ళకంటే కనుక ఇప్పుడు మనకు హిందువులు ఉంటారు, గోమాంసంతో చేసిన అంటే అప్పుడు బుల్లెట్లు ఇప్పుడు ఇంత మాదిరిగా తీసి నోట్తో తీయాలన్నమాట. గోమాంసం దానికి చెప్పిన ఆయన అసూలు బాస్తాడు వీరమంగళ్ పాండే. ఆయన గురించి సినిమా కూడా వచ్చింది. దాని తర్వాత సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి వస్తే కనుక ఆమె కూడా పోరాటం చేస్తుంది. చిట్ట చివర ఆమె మరణించే సమయంలో ఆయన సహాయకుడు ఉంటాడు తాంతియా తోపే. ఆయనతో పాటు చాలామంది సహకరించిన తాంతియా తోపే లాంటి వ్యక్తులు. ఆయనకు ఇంకోటి ఏమంటే నేను నా ప్రాణం ఇప్పుడైతే ఈయన చంద్రశేఖర్ ఆజాద్కి స్ఫూర్తి ఝాన్సీ లక్ష్మీబాయి. నా దేహం ఆంగ్లేయుల చేతికి దొరకకూడదని చెప్పి ఒక గడ్డివాము ఉంటుంది. ఆ గడ్డివాము ఉంటే ఆ గడ్డివామిని దాటుకొని ఆ పక్కకి పోతుంది. ఆయన గుర్రం దాటిస్తుంది అన్నమాట. ఆమె గుర్రం దాటిచ్చేసిన తర్వాత పైకి పోయి మంట పెట్టమంటారు.
ఎవరన్నా ప్రాణంతో సజీవ దహనం చేసే దేశభక్తులు ఎవరు ఒప్పుకోరు కదా, అయినా ఒప్పుకోరు. మీకు నిజంగా దేశభక్తి ఉంటే నాకు ఈ మా గడ్డివామికి మంట పెట్టమంటారు అనమాట. మంట పెడితే ఆమె సజీవ దహనం అయిపోతుంది. ఎందుకు దహనం అయిపోతుందంటే స్వతంత్రం కావాలని చెప్పి వాళ్ళు అట్లా అసూలు బాసిండే వాళ్ళ సంకల్ప బలంతోనే మనకు ఒక రకంగా మళ్ళీ జరిగిండే పోరాటం వచ్చిండే దాంట్లో. మనకైతే గన నీరా ఆర్య, ఆమె ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, పూలు అమ్ముకునే వ్యక్తి. ఆమెకు సుభాష్ చంద్రబోస్కు అసిస్టెంట్. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు మొత్తం మనకు రాజ్యం ఎట్లుండాలా, రాజ్యాంగం ఎట్లుండాలా, కరెన్సీ ఎట్లుండాలా, మనం ఎందుకు మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా ఎట్లుండాలని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టి మనకంతా పోరాటం చేసి ఆర్థిక వనరులు లేక ప్రకృతి మనకు సహకరించక ఈశాన్య రాష్ట్రాలు లేక ఆయన వచ్చేసినా కూడా మనకు సహకరించక ఇబ్బంది అయింది. కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక సివిలియన్కు 2 దేశాల జలాంతర్గామం దాటించేదానికి కానీ చేసేదానికి 2 దేశాలు సహకరించిన వ్యక్తి ఒకే ఒక్కడు ఇప్పటికీ ఎప్పటికీ ఉండేది చంద్రశేఖర్ ఆజాద్. జీవితాలు అనే కంటే కన్నా వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు ఆచరించిన తీరు, వాళ్ళు ఏమంటే స్వాతంత్ర పోరాటం కోసం వాళ్ళు అంటే భర్తను ఎవరైనా జరుపుతారా? మనకు మామూలుగా పవిత్రమైన భారతదేశంలో 5వ తరం గురించి కోరుకుంటాము. అటువంటి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది ఆమె. అప్పుడు చంపేస్తే జైలుకి పంపిస్తే అప్పటికి కూడా ఆంగ్లేయులు వదలలేదన్నమాట. ఇంతకు ఎక్కడున్నాడు సుభాష్ చంద్రబోస్ చెప్పమని ఒక ఆంగ్లేయ అధికారి అడిగితే ఆమె ఏం చేస్తుందంటే నా గుండెల్లో ఉండాలని చెప్తుంది. వాళ్ళు ఎంత కర్కశంగా చేశారంటే ఆమె ఎదను ఒక మామూలు పూల మొక్కలు కోసే కత్తితో కత్తిరించేస్తారు. కత్తిరిస్తే రక్తం అట్లే గారిపోతా అంటే కూడా ఏమి ట్రీట్మెంట్ చేయదు, అయినా అట్లే ఉండింది. ఆ ఒంటి చివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు హైదరాబాద్ జైల్లో ఉండింది. మళ్ళీ హైదరాబాద్లోనే చివరి అసూలు పడుతుంది అనమాట, నీరా ఆర్య. ఇంకా ఏమంటే ఉషా మెహతా అనే ఒక ఆమె, ఆమె తండ్రి జడ్జి. ఆ జడ్జి అయితే కనుక ఆమె పోరాటం చేసేటప్పుడు దాదాపు 8 సంవత్సరాలకే మనకు సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే సమయంలో చేసేటప్పుడు మనకి ఆయన ఏం చేస్తాడంటే కన్నా సైమన్ కమిషన్ ఏమి రాళ్ళు అడుగుతుంది. అప్పుడు టైం 8 సంవత్సరాలు ఇట్లా కాదని చెప్పి ఆంగ్లేయులు చేస్తా అంటే ఇప్పుడు ఆయన జడ్జి కదా, నువ్వు ఇట్లా పోకూడదు అంటే కదా 1930లో ఆయన రిటైర్డ్ అయిపోతాడు. మరి రిటైర్డ్ అయిపోతాడని ఎంత అప్పుడు 10 సంవత్సరాల వయసు రిటైర్డ్ అయిపోతాడంటే ఎప్పుడెప్పుడు కాచుకొని అనమాట. ఆయన రిటైర్డ్ అయిపోతే నేను పోరాటం చేయాలని పోరాటం చేస్తూ ఆమెకు పెద్ద ప్రొఫెసర్ కావాలని బలమైన లక్ష్యం. ఆ లక్ష్యం ఉంటే కన్నా నువ్వు ఏమి కావాలా, ఎందుకంటే జైల్లో ఆమె చేసినప్పుడు ఆంగ్లేయులు మభ్య పెడతారు, నీకు ఇంగ్లాండ్ తీసుకుపోతాము, నీకు మంచి యూనివర్సిటీలో చేపిస్తామంటే కానీ ఆమె స్వతంత్రం వచ్చిందాక చదవదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె పిహెచ్డి చేసి నాకు పెళ్ళి వద్దంటే పెళ్లి కూడా చేసుకోకుండా ఉండి పిహెచ్డి చేసి ఉచితంగా విద్యాబోధన చేసి ఆమెకి 80 సంవత్సరాల వయసు వచ్చిందాక ప్రాణంతో నిండి మళ్ళీ మన దేశం కోసమే, మన ధర్మం కోసమే, మన స్వతంత్రం కోసమే ఆలోచించి ఆచరించి మళ్ళీ ఆమె చనిపోయింది అనమాట. అంటే ఇట్లా ఇంతమంది ఎంత అంటారు కూడా. ఇంకోటి ఏమంటే అస్ఫాకుల్లా ఖాన్ అనే వ్యక్తి ఆయనకు పెద్ద మొట్టమొదట ఆయన వాళ్ళ తండ్రికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం రాస్తూ ఏం చెప్తాడంటే కన్నా నాన్న నువ్వు గర్వపడే విధంగా ఉంటాడు. భారతదేశ స్వతంత్రం కోసం ప్రకృతి మనకు అనారోగ్యాన్ని బాగు చేస్తుందంటే కానీ అందుకోసమే ఎక్కడంతా వెతికి టీబీ హాస్పిటల్ అటు పెట్టారు. ఈ గాలిలో అనారోగ్యాన్ని రక్షించే గుణం ఉంది, ఈ మట్టిలో జ్ఞానం పెంపొందించుకునే విద్య వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా మనకి ఇక్కడ పెట్టడం కానీ టీబీ హాస్పిటల్ ఆన్లైన్ పెట్టడం కానీ మనం గురించి మన డిఎన్ఏలో ఎంత గొప్పతనం ఉంది అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు అనమాట. బీటీ కాలేజ్ పెట్టి ఆమె ఫస్ట్ ముందు గరందల్ అని ఉంటే వాళ్ళకి మధ్య మార్గంగా ఒక విదేశీ మహిళ, స్కాట్లాండ్ అంటే ఇంగ్లాండ్కి పక్కన పుట్టిండే ఆమె, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె చాన్నాళ్ళు స్వతంత్ర పోరాటం ఉండేదానికి కారకురాలు అనిబిసెంట్. ఆమె ఒక ఆంగ్లేయుడు. ఆమె
లక్ష 50,000 మంది